హలో అండి. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. ఇంతకీ ఈ డబ్బంతా ఎక్కడ్నించొస్తోంది, మరి ఎక్కడికి పోతోంది? ఈ పెద్ద లెక్కను సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం ఒకే ఒక్క రూపాయి ప్రయాణాన్ని చూస్తే చాలు. పదండి, ఆ కథ ఏంటో చూద్దాం. అవును కదా, నిజంగానే ఇది చాలా పెద్ద ప్రశ్న. లక్షల కోట్ల రూపాయలంట. ఇంత డబ్బుని ప్రభుత్వం ఎలా మేనేజ్ చేస్తుంది? ఆదాయం ఎక్కడ్నుంచి వస్తోంది? మన భవిష్యత్తు కోసం దాన్ని ఎలా ఖర్చు పెడుతోంది? రండి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు రాష్ట్ర బడ్జెట్ అంటే భయపడాల్సిన పనేం లేదు. సింపుల్గా చెప్పాలంటే అది మన ఇంట్లో వేసుకునే బడ్జెట్ లాంటిదే, కాకపోతే కొన్ని లక్షల కోట్ల రెట్లు పెద్దదనమాట. మన ఇంట్లోలాగే ఇక్కడ కూడా ఆదాయం, ఖర్చులు, అప్పులు ఈ మూడే మెయిన్. ఇప్పుడు ఈ లెక్కల లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, మనం ఈ టాపిక్ని స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఫస్ట్, ప్రభుత్వానికి రూపాయి ఎక్కడ్నించొస్తుందో చూద్దాం. ఆ తర్వాత ఆ వచ్చిన రూపాయిని ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారో చూద్దాం. ఇక మూడోది, ఈ రాబడికి ఖర్చుకి మధ్య బ్యాలెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫైనల్గా దీన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒక అంచనాకి వద్దాం. సరే, మన మొదటి టాపిక్ రూపాయి ఎక్కడ్నుంచి వస్తోంది అంటే ప్రభుత్వ ఖజానా ఎలా నిండుతుంది, అసలు డబ్బులు వచ్చే మార్గాలేంటి? ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇదే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పునాది. ఇక్కడ చూడండి, ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో ఏకంగా 38 పైసలు రాష్ట్రం వేసే పన్నుల నుంచే వస్తుంది. ఇదే అతిపెద్ద ఆదాయం. ఇక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే రెండో అతిపెద్ద వాటా అంటే 30 పైసలు అప్పుల ద్వారా వస్తుందన్నమాట. అంటే మన రాబడిలో దాదాపు 3/2 వంతులు పన్నులు, అప్పులే. ఇది మాత్రం మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రాష్ట్ర స్వంత పన్నుల రాబడి ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. దీని అర్థమేంటో తెలుసా? రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీ బాగుంది, బిజినెస్లు పెరుగుతున్నాయి, ప్రజల సంపాదన కూడా పెరుగుతోందని. అంటే మనం ఆర్థికంగా మన కాళ్లమీద మనం నిలబడ్డానికి ఇది చాలా మంచి సైన్. సరే, డబ్బు ఎక్కడ్నుంచి వస్తుందో చూశాం గదా, మరిప్పుడు ఆ వచ్చిన రూపాయి ప్రయాణంలో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ డబ్బుని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ప్రభుత్వ ప్రాధాన్యతలేంటో మనకు సరిగ్గా ఇక్కడే తెలిసిపోతుంది. ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతి రూపాయిలో ఏకంగా 18 పైసలు పాత అప్పుల వడ్డీలు, అసలు కట్టడానికే పోతోంది. ఇదే అన్నింటికన్నా పెద్ద ఖర్చు. ఆ తర్వాత చూస్తే 17 పైసలు సంక్షేమ పథకాలకు, 11 పైసలు చదువుకు వెళ్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? అప్పుల భారం ఎంత ఎక్కువగా ఉందో అదే సమయంలో వెల్ఫేర్, ఎడ్యుకేషన్కి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో క్లియర్గా తెలుస్తోంది. ఈ నంబర్స్ చూస్తే మనకు ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం స్కూల్ ఎడ్యుకేషన్కి ఏకంగా 32,000 కోట్లకు పైగా కేటాయించారు. ఇది టాప్. దాని తర్వాత బీసీ వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్ ఉన్నాయి. సో ఈ కేటాయింపులే ప్రభుత్వం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందో చెప్పకనే చెబుతున్నాయి. అంటే ఈ ఖర్చుల సరళిని మనం గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ప్రభుత్వం సంక్షేమం మీద, విద్య మీద ఇంతలా ఖర్చు పెడుతోందంటే దాని వెనుక ఒక స్ట్రాటజిక్ ఫోకస్ ఉందని చెప్పొచ్చు. ప్రజల అభివృద్ధి అంటే హ్యూమన్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది కేవలం ఖర్చు కాదు, భవిష్యత్తు కోసం చేస్తున్న ఒక పెద్ద పెట్టుబడి అనమాట. ఓకే, ఇప్పటిదాకా డబ్బు రావడం చూశాం, పోవడం చూశాం. మరి ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంటుంది గదా, అదే లోటు. ఈ లోటు రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతోందో ఇప్పుడు చూద్దాం. బడ్జెట్లో ఇదే అసలైన కిటుకు. ముందుగా ఆర్థిక లోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో సింపుల్గా తెలుసుకుందాం. చాలా తేలిక. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైతే ఆ తేడానే ఆర్థిక లోటు అంటారు. ఈ గ్యాప్ని పూడ్చడానికే ప్రభుత్వం అప్పు చేయాల్సి వస్తుంది, అంతే. ఇక్కడ కనిపిస్తున్న టేబుల్లో ఒక పాజిటివ్ ట్రెండ్ ఉంది. రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు రెండూ మెల్లగా తగ్గుతున్నాయి. 2026-27 నాటికి ఆర్థిక లోటు మన రాష్ట్రం మొత్తం ఎకానమీలో అంటే జీఎస్డీపీలో 3.84% తగ్గుతుందని ఒక అంచనా. ఇది రాష్ట్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్ వైపు వెళ్తోందని చెప్పడానికి ఒక సంకేతం. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అప్పు మొత్తం పెరుగుతున్నా సరే మన రాష్ట్ర ఎకానమీ సైజుతో పోలిస్తే మాత్రం అది స్థిరంగా ఉంది. మన జీఎస్డీపీలో 36% దగ్గరే స్టేబుల్గా ఉంటుందని అంచనా. దీని అర్థమేంటంటే మన ఎకానమీ కూడా పెరుగుతోంది కాబట్టి ఈ అప్పును మోసే శక్తి కూడా మనకు పెరుగుతోందన్నమాట. కానీ
పర్సంటేజీలు పక్కన పెట్టి అసలు నంబర్ చూస్తే 2026-27 నాటికి మన రాష్ట్ర మొత్తం అప్పు ఏకంగా 7 లక్షల కోట్లు దాటిపోనుంది. ఇది నిజంగా చాలా చాలా పెద్ద మొత్తం. ఇంత పెద్ద అప్పును మేనేజ్ చేయడం ప్రభుత్వానికి ఎప్పుడూ ఒక పెద్ద ఛాలెంజే. సరే, ఇప్పటిదాకా ఉన్న లెక్కలన్నీ చూశాం. ఇప్పుడు కొంచెం ఫ్యూచర్లోకి తొంగి చూద్దాం. రాష్ట్ర ఎకనామిక్ గ్రోత్ అంచనాలెలా ఉన్నాయి? ప్రభుత్వం ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతోంది? మన రాష్ట్ర ఆర్థిక హెల్త్కి జీఎస్డీపీ అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇండికేటర్. రాబోయే ఏళ్లలో జీఎస్డీపీ గ్రోత్ డబుల్ డిజిట్స్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. ఈ గ్రోత్ ఉంటేనే మన ఫైనాన్షియల్ స్టెబిలిటీకి భరోసా. నెక్స్ట్ పాయింట్ అర్థం కావాలి అంటే మనం ప్రభుత్వం చేసే 2 రకాల ఖర్చుల మధ్య తేడా తెలుసుకోవాలి. ఒకటి రెవెన్యూ ఖర్చు అంటే జీతాలు, సబ్సిడీలు లాంటి రోజువారీ ఖర్చులు. రెండోది క్యాపిటల్ ఖర్చు అంటే భవిష్యత్తుకు ఉపయోగపడే రోడ్లు, హాస్పిటల్స్ లాంటి ఆస్తుల మీద పెట్టే పెట్టుబడి. ఇక్కడే మన బడ్జెట్ కథలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. భవిష్యత్తు ఆస్తుల మీద పెట్టే క్యాపిటల్ ఖర్చు రాబోయే 2 ఏళ్లలో డబుల్ కంటే ఎక్కువ కాబోతోంది. అంటే రోడ్లు, హాస్పిటల్స్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయబోతున్నారన్నమాట. లాంగ్ టర్మ్లో రాష్ట్ర అభివృద్ధికి ఇది చాలా చాలా అవసరం. ఇలా చేయడం వల్ల ఒక పాజిటివ్ ఎకనామిక్ సైకిల్ స్టార్ట్ అయ్యే అవకాశముంది. ఎలాగంటే 1 పెట్టుబడి కోసం అప్పు చేస్తారు. 2 ఆ డబ్బుతో రోడ్లు, ఫ్యాక్టరీలు లాంటి ఆస్తులను కడతారు. 3 దీనివల్ల ఎకానమీ పెరుగుతుంది. 4 ఎకానమీ పెరిగితే ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో ఆదాయం కూడా పెరుగుతుంది. మళ్ళీ ఆ డబ్బుతో కొత్త పెట్టుబడులు, అప్పులు తీర్చడం, ఇదొక సైకిల్ అన్నమాట. సో ఈ మొత్తం కథ చివరికి మనల్ని ఒకే ఒక కీలకమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. రాష్ట్రం చేస్తున్న అప్పులు కేవలం రోజువారీ ఖర్చుల కోసం కరిగిపోతున్నాయా, లేక భవిష్యత్తును నిర్మించేలాంటి మంచి పెట్టుబడులుగా మారుతున్నాయా? ఈ ఒక్క ప్రశ్నకు దొరికే సమాధానంలోనే మన రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆలోచించాల్సిన విషయమే కదా.